బాణసంచా సామగ్రిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే వేట్లపాలెం దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి సామగ్రిని నిల్వ చేసినట్లు చెప్పారు. ప్రమాదంలో రాజకీయ ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ మంత్రి నారాయణ, బీజేపీ ఆంధ్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి ఘటనా స్థలాన్ని అనిత పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఇక్కడ ఏదైతే వాళ్ళు మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ దట్ మెటీరియల్ అంటే కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల జరిగిన బ్లాస్ట్ కింద దీన్ని మనం ఫస్ట్ ప్రాథమిక విచారణ ప్రకారం జరిగిందండి. దీన్ని బేస్ చేసుకునే మేము ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ యజమాని ఇంతకు ముందు కూడా ఇలాంటి బిజినెస్ చేసేవారని చెప్పేసి వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దురదృష్టకర సంఘటన, ఇలాంటి సంఘటనలు జరగకూడదు. మన మెటీరియల్ కూడా అనుకున్న దానికన్నా 3 times ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు మొదలుపెట్టాం. అయితే ఇక్కడ ఎస్ఓపిని కూడా వీళ్ళు ల్యాబ్స్ చేసేసి అంటే వాళ్ళు ఎస్ఓపిని కూడా బియాండ్ దట్ ఎస్ఓపి వీళ్ళు ఇంత మెటీరియల్ పెట్టుకోవడం ఆ పర్యవేక్షణ అనేది లోపం వచ్చింది. కాబట్టి కంపల్సరీగా దీని మీద ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఆఫీసర్స్ని కూడా కంపల్సరీగా వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ రావాలనే ఉద్దేశంతోనే ఆర్డీఓని అదేవిధంగా డిఎఫ్ఓ 4 ఆఫీసర్స్ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా నేను సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక హై లెవెల్ కమిటీ కమిటీ కూడా ఎంక్వైరీ కమిటీ కూడా వేస్తున్నాం. అందులో వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఫర్దర్గా ఇంక జరగకుండా చూసుకోవడానికి ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలన్న దాని మీద కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మాక్సిమం పాంప్లెట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్స్ ఉన్నాయి. ఏంటి ఇక్కడ ఈ పాంప్లెట్స్ ఉన్నాయంటే ఇది బిలాంగ్స్ టు ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీపీకి సంబంధించిన పార్ట్నర్షిప్ ఇందులో ఉంది అని చెప్పారు. దానికి సంబంధించి ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఇంతకు ముందు కూడా ఆయన మీద ఇలాంటి సంథింగ్ ఈ క్రాకర్స్ సంబంధించిన ఒక కేసు కూడా ఫైల్ అయింది అని కూడా చెప్పారు. ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికి అన్నీ కూడా కాసేపు ఆపేసి తర్వాత రీఎంక్వైరీ చేసి ఒక ఎస్ఓపిని మళ్ళీ ఎస్ఓపిని కూడా ఇచ్చి దాని ప్రకారం జరిగితేనే ఉంటేనే మనం ఏదో పర్మిషన్స్ ఇచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు మాత్రం